is here, 8th class. So it's a great honor that one of మన 7వ తరగతి చదువుతున్న స్వామినాయుడు గురించి మీ అందరికీ తెలిసిందే. గత సంవత్సరం కూడా మరి స్వామినాయుడు మన భారతదేశంలోనే జాతీయ స్థాయిలో దక్షిణ భారతదేశ స్థాయిలో కాంస్య పథకాన్ని సాధించడం అనేది మనందరికీ తెలిసిన విషయమే. మొట్టమొదటిసారిగా తను జాతీయ స్థాయిలో గత సంవత్సరం పథకం సాధించాడు. అదేవిధంగా ఒక సంవత్సరం సాధించాను కదా అని తను అలసిపోకుండా రెస్ట్ తీసుకోకుండా మళ్ళీ ఈ సంవత్సరం కూడా తిను వాస్తవంగా ఈ సంవత్సరం అండర్-14 కేటగిరీలో పాల్గొనవలసి వచ్చింది. కానీ తన వయసు 12 ఇయర్సే అయినప్పటికీ అండర్-14 కేటగిరీలో తనకంటే 13-14 సంవత్సరాల పెద్దవాళ్ళతోటి పోటీ పడి మరి 50 మీటర్స్ బ్యాక్ స్ట్రోక్లో అదేవిధంగా 200 మీటర్స్ బ్యాక్ స్ట్రోక్లో కూడా గోల్డ్ మెడల్స్ సాధించడం అనేది చాలా గొప్ప విషయం. అదేవిధంగా మిక్స్డ్ ఈవెంట్ అన్ని ఈవెంట్స్ కలిపి చేయాలి. దాంట్లో కూడా తను సిల్వర్ పథకాన్ని సెకండ్ స్టేట్ లెవెల్లో మరి 3 పథకాలను సాధించి తను జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించడం అనేది చాలా గొప్ప విషయం. మనం చాలా గర్వించదగ్గ విషయం. దాన్ని ఒకసారి డయాస్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ అందరూ కర్తాధ్వనులతో వేదిక మీదకి ఆహ్వానించాలి. స్వామినాయుడు రండి మాస్టర్. ఇప్పుడు స్కూల్ గేమ్స్లో తను రాష్ట్ర స్థాయిలో మెడల్స్ సాధించడం జరిగింది. అదేవిధంగా మరి అసోసియేషన్ వాళ్ళ ఫెడరేషన్ వాళ్ళు పెట్టే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయి కొద్ది రోజుల్లో. దాంట్లో ఇంకా ఎక్కువ మెడల్స్ తను సాధించాలని అదేవిధంగా రేపు జాతీయ స్థాయి పోటీల్లో కూడా తను మరి గత సంవత్సరం లాగా కాంస్య పథకం కాకుండా ఈసారి బంగారు పథకాలను గెలిచి మరి మనందరికీ ఇంకా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని అదేవిధంగా తను కూడా భవిష్యత్తులో మరి అంతర్జాతీయ స్థాయిలో ఒలింపిక్స్లో మనం భవిష్యత్తులో అతన్ని చూడాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామినాయుడికి మనందరి తరపున అభినందనలు తెలియజేద్దాం. గట్టిగా ప్రార్థన. ఎన్నో తారీఖు స్వామినాయుడు నేషనల్స్ ఎన్నో తారీఖు 30వ తారీఖు ఈ నెల 30వ తారీఖు తను ఢిల్లీలో మరి ఇక్కడ నుంచో తను ఈ 30వ తారీఖున మరి ఢిల్లీ వెళ్ళి అక్కడ జాతీయ స్థాయిలో మన ఆంధ్రప్రదేశ్ తరఫున ఇతను ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మరి తనకి మనందరం కూడా శుభాకాంక్షలు తెలియజేసి మరి జాతీయ స్థాయిలో కూడా మంచి పథకం సాధించాలని మనం అందరం కోరుకుంటున్నాము. తను ఎప్పుడు కూడా చదువు కూడా నెగ్లెక్ట్ చేయలేదు. ఎప్పుడు కూడా చదువుతూనే ప్రొద్దుట సాయంత్రం చాలా చాలా గంటల పాటు ఎంతో కఠోర శ్రమను చేస్తూ తను ఈ స్థాయికి అతి చిన్న వయసులో 12 ఏళ్ల వయసులోనే మరి జాతీయ స్థాయిలో పథకం సాధించడం అంటే చాలా గొప్ప విషయం. అంత గొప్ప కీర్తి ప్రతిష్టలు అతను పొందడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే తను ఇంతటితో ఆగిపోకుండా మరి భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో కూడా మరి అనేక పథకాలను సాధించి మరి పలానా స్కూల్లో చదువుకున్నానని ఆ రోజు చెప్పాలి. పలానా టీచర్లు పలానా పిల్లలు నా ఫ్రెండ్స్ అని మనం చెప్పే విధంగా గర్వంగా ఎదగాలని కోరుకుంటున్నాను. తను వాళ్ళ ఫాదరు కోచ్ కావడం తను చాలా అదృష్టం. తన కోచ్ ఎవరంటే వాళ్ళ నాన్నగారే స్విమ్మింగ్ తనకి నేర్పింది చిన్నప్పటి నుంచి కూడా. మరి ఆయన కూడా చాలా గొప్ప కీర్తి ప్రతిష్టలు పొందాడు. భారతదేశం నుంచి శ్రీలంక వరకు ఆయన ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళ నాన్నగారు అయినప్పటికీ కూడా భారతదేశం నుంచి శ్రీలంక వరకు 8 గంటల పాటు నిరాకంఠంగా ఇది తొలి పారా క్రీడాకారుడుగా అతను చరిత్ర సృష్టించాడు. అదేవిధంగా ఇంగ్లాండ్లో ఉన్న ఇంగ్లీష్ ఛానల్ కూడా వాళ్ళ నాన్నగారు ఏదడం జరిగింది. వీళ్ళ నాన్నగారి పేరు గిన్నిస్ బుక్లో మన జీకే బిట్స్లో ఉంటుంది. మొట్టమొదటి భారతీయుడు ఇంగ్లీష్ ఛానల్ వీధిన మొట్టమొదటి వికలాంగ పారా అంటారు. పారా క్రీడాకారుడిగా వీళ్ళ ఫాదర్ పేరు. రెండు బిట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇంగ్లీష్ ఛానల్ ఈదిన భారతీయుడు, రెండోది భారతదేశం నుంచి శ్రీలంక అతి తక్కువ సమయంలో ఈదిన క్రీడాకారుడు. అటువంటి అతనికి కొడుకుగా పుట్టడం అతని అదృష్టం. అదేవిధంగా మనందరి మధ్య ఉండడం మన అదృష్టంగా మనం భావిస్తూ తన భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా
తనతో పాటు థ్యాంక్ యూ నాన్న. తనతో పాటు ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా మన స్కూల్ నుంచి రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్, రాష్ట్ర స్థాయి ఆటల పోటీలకి ఎంపికైన విద్యార్థుల్ని స్టేజీ మీదకి మన డ్రిల్ మాస్టర్ గారిని, మన ప్రిన్సిపల్ గారిని ఆహ్వానించాల్సింది. నెక్స్ట్ భార్గివి వీళ్ళు ఏ ఈవెంట్స్ అయితే పాల్గొన్నారో సో మన పీటీ గారు చెప్తారు. ఒకసారి రవి సార్ కూడా బిస్కెట్ లక్ష్మి కొద్దిగా పేరెంట్స్ ఒక నలుగురు ఉన్నారు, మేము ఒక నలుగురు టీలు పంపించగలవా? ఈ యొక్క స్టేట్ లెవెల్లో విన్ అవ్వాలంటే, గెలవాలంటే కొన్ని చాలా డివిజన్ దాంట్లో రావాలి. రేట్లు ఉన్నాయి కదా, జంగారెడ్డి 5 డివిజన్లో పోటీ పడితేనే మనకి ప్లేస్ వస్తుంది. మరి అలాంటిది 5 డివిజన్ వాళ్ళు దాటుకొని ఈ రోజున శ్రీ సూర్య స్కూల్లో విద్యార్థులు ఘనంగా స్టేట్ లెవెల్లో మరి గెలవడం అనేది చాలా ఆనందదాయకం. మరి ఇంతగా మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నటువంటి మా డైరెక్టర్ చంద్రశేఖర్ సార్ గారికి, ప్రైవేట్ స్కూల్లో ఏ స్కూల్ కూడా ఇంత బాగా ముందుకొచ్చి పార్టిసిపేట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని ముందుకు వెళ్ళండి అని ప్రోత్సహిస్తున్నటువంటి మా డైరెక్టర్ సార్ గారికి అందరూ కూడా మా తల్లిదండ్రుల తరఫున, విద్యార్థుల తరఫున, స్టాఫ్ తరఫున మరి ఒక పిల్లలు స్టేట్ లో నిలబడాలంటే చాలా దాటుకొని రావాలి. మరి వీళ్ళ 5గురు ఇక్కడ ఉన్నటువంటి 6గురు మామూలుగా ఆడు ఉండరు. ఎంతో ఎన్నో 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 మేము చాలా చోట్ల తిరిగాం. ఎప్పుడు గవర్నమెంట్ ప్రకటించిన దగ్గర నుండి గురుకులు పెదవేగి గురుకుల పాఠశాల, తర్వాత గోపంపాలెం వ్యాయామ కళాశాల, శనివారపేట జడ్పిహెచ్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్, తర్వాత కేపీటీటీ స్కూల్, తర్వాత మన ఏఎస్ఆర్ స్టేడియం, ఇవన్నీ కూడా తిరుగుతూనే ఉన్నాం. వాళ్ళు ఎక్కడ ప్రకటిస్తే అక్కడికి మేము బస్ వేసుకొని, మా స్కూల్ బస్ వేసుకొని తిరుగుతూనే ఉన్నాము. మరి ప్రతి వెళ్ళిన చోట ఎక్కడా కూడా మరి డౌన్ అవ్వకోకుండా వాళ్ళ ప్రతిభ ఇంకా మెరుగుపరుస్తూ మరి ముందుకెళ్ళారు. ఈ రోజున స్టేట్ లెవెల్లో నిలబడ్డారంటే మరి ఎంత దాటుకొని వస్తే ఈ రోజున వాళ్ళ 6గురు ఎక్కడ ఉన్నారనేది మీ తల్లిదండ్రులుగా మీరు అర్థం చేసుకోవాలి. మమ్మల్ని అందరినీ ఇంత ప్రోత్సహిస్తున్న మా డైరెక్టర్ సార్ గారికి మరొకసారి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా డైరెక్టర్ సార్ తో పాటుగా తల్లిదండ్రులు మీ సపోర్ట్ కూడా లేకపోతే మేమేమి చేయలేము. మేము అలా తీసుకెళ్తున్నాం చెప్పడం కానీ మీరు సరే సార్ అని చెప్పి మమ్మల్ని ప్రోత్సహించిన మా తల్లిదండ్రులు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. మనకంట 400 మీటర్ అదే లాంగ్ జంప్ తిను హడిల్స్ కూడా హడిల్స్ తిను కేపీటీటీ స్కూల్లో లాంగ్ జంప్ చేసి నేను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను. అసలు నేను నమ్మలేకపోయాను నా కళ్ళని. తను దూకితే బూట్లో స్ప్రింగులు పెట్టుకున్నాడేమో అసలు ఒక్కసారిగా అనమాట. అప్పటి వరకు ఉన్న 7 మీటర్స్ని ఒక్కసారిగా ఇచ్చేసి 8 మీటర్స్ అబోవ్ దూకాడు. నేను స్టన్ అయిపోయాను అనమాట. ఇంత టాలెంట్ దీనిలో ఉందని నా కళ్ళతో నేను స్వయంగా ఆ రోజు చూశాను. దీన్ని తప్పనిసరిగా ఒలింపిక్స్లో మన భారతదేశానికి మెడల్ తీసుకొస్తాడు. అదేవిధంగా మన వివేకు వీళ్ళు 10th క్లాస్ చదువుతున్నప్పటికీ ఉన్న తక్కువ సమయాన్ని బాగా ఉపయోగించుకొని చక్కగా ఇది హడిల్సేనా 100 మీటర్స్ హడిల్స్, 400 మీటర్స్ హడిల్స్ 2 ఈవెంట్స్లో కూడా నేను రాష్ట్ర జట్టుకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మన హర్షిత గురించి ఎంత చెప్పినా తక్కువే. తను అసలు ఎంత బాగా ఆడుతుందంటే నేను పెద్ద ఫ్యాన్ అనమాట. తను ఖోఖో ఆడితే అస్సలు నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడి నుంచి కదలను, అన్నీ వదిలేసి తన ఆట చూస్తూ ఉండిపోతాను అనమాట. అంత అసలు ఎక్స్ట్రాడినరీగా ఆడుతుంది, అలసిపోకుండా. అసలు చాలా టెక్నిక్ తోటి నెంబర్ 1గా ఆడడంలో మన హర్షితాన్ని మించింది లేదు. లాస్ట్ ఇయర్ తను సీనియర్లో జూనియర్లో హైట్ తక్కువ అవడం మనకి అడ్వాంటేజ్. అన్ని కేటగిరీల్లో ఆడేసి అన్ని కేటగిరీలని గెలిపించేసింది లాస్ట్ ఇయర్ మన కుస్మా గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో. తెలిసిందే కదా, అందరి దృష్టిలో హర్షిత 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 హర్షిత. సూర్య స్కూల్ అంటే హర్షిత ఖోఖో. అంత మంచి పేరు. గత సంవత్సరాల్లో తినిలాగా ఆడిన పిల్లలు అప్పుడు స్టేట్ లెవెల్కి వెళ్ళలేకపోయారు. ఆ కోరికని తీర్చింది మన హర్షిత. మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు హర్షిత. తను చాలా డిసిప్లిన్గా చదువులో కూడా చాలా బాగా చదువుకుంటుంది. ఏ సమయం వృధా చేయకుండా
చక్కగా చదువుతో పాటు ఆటలను బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా తక్కువ సమయం ఇచ్చాం మనం. అసలు ఎక్కువ ప్రాక్టీస్ లేదు తనకి. లేకపోయినా అసలు అక్కడ గోపనపాలెంలో ఆడుతుంటే ఆశ్చర్యపోయాను నేను చూసి. తను అంత బాగా పెర్ఫామ్ చేసింది. శనివారపేట స్కూల్లో చూశాను నేను. చాలా బాగా ఆడింది. ఇది చాలా గర్వంతో ఆనందంతో ఉప్పొంగిపోయాను అనమాట. అంత బాగా ఆడింది ఆ పాప. మనందరం ఒక్కసారి గట్టిగా తనకి మన కరతాళంతో అభినందన తెలియజేయాలి. అదేవిధంగా మరి మొబీనా కూడా మరి అండర్ 14లో తను చాలా చక్కగా పెర్ఫామ్ చేసి తను ఒక్కదే 3 అవుట్లు చేసింది. వాళ్ళు ఆడిచ్చి ఫస్ట్ 4 జట్లు సెలెక్ట్ చేశారు. 4 జట్ల తర్వాత 2 జట్లు సెలెక్ట్ చేశారు. ఈ పిల్లని సెలెక్ట్ చేయకపోతే నేను గట్టిగా దెబ్బలాడాను. వాళ్ళతో ఫైట్ చేశా. ఎందుకు ఈ అమ్మాయిని సెలెక్ట్ చేయలేదు అని అంటే వాళ్ళు ఏదో కారణాలు చెప్తున్నారు. ప్రైవేట్ స్కూల్కి ఇవ్వట్లా సెలక్షన్స్ వాళ్ళకి. ఇవ్వకపోతే నేను కలెక్టర్ కంప్లైంట్ చేస్తా, డిఓ కంప్లైంట్ చేస్తా, అమ్మాయి 3 అవుట్లు చేసింది, మీరు ఎందుకు సెలెక్ట్ చేయరు అని గట్టిగా నేను దెబ్బలాడితే ఆ అమ్మాయిని వెంటనే సెలెక్ట్ చేశారు. అలాగే ఫైనల్ జట్టు కూడా తను సెలెక్ట్ అయింది. చాలా చక్కగా క్రమశిక్షణతో ఎంతో కష్టపడి వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్ర స్థాయికి అలాగే స్వామినాయుడు జాతీయ స్థాయికి ఎన్నికవడం అనేది నాకు చాలా గర్వంగా ఉంది. ఇది మనందరం చాలా గర్వించదగ్గ విషయం. మన స్కూలు పేరు ప్రఖ్యాతుల్ని ఇనుమడింపజేశారు. అలాగే వాళ్ళ తల్లిదండ్రులను కూడా చాలా చక్కగా మా పిల్లలు రాష్ట్ర స్థాయికి వెళ్ళారు, మా పిల్లలు జాతీయ స్థాయికి వెళ్ళారు అని చెప్పుకునే విధంగా వీళ్ళందరూ పెర్ఫామ్ చేశారంటే అది చిన్న విషయం కాదు. అదేవిధంగా మరి స్వామినాయుడు వాళ్ళ అక్క భార్గవేనమ్మా, తిను కూడా ఫిజికల్గా తను చాలా వీక్ అయినప్పటికీ కూడా రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ జట్లో తను చక్కగా పార్టిసిపేట్ చేసింది. వచ్చే సంవత్సరం తను జాతీయ స్థాయిలో కూడా వాళ్ళ తమ్ముళ్ళలాగా మంచి పథకాలు సాధించాలని మనందరం కోరుకుందాము. ఇవన్నీ ఒక్కరోజుతో రాలేదు వీళ్ళకి విజయాలు. వీళ్ళు ఎంతో కఠోర శ్రమ చేశారు, చాలా డిసిప్లిన్తో ఉన్నారు, క్రమశిక్షణతో ఉన్నారు, అంకిత భావంతో ఉన్నారు. అలా ఉండబట్టి మనకి ఇన్ని విజయాలు. ఇంతమంది ఏ ఒక్క ప్రైవేట్ స్కూల్ నుంచి కూడా ఈ సంవత్సరం మన వెస్ట్ గోదావరి జిల్లాలో ఏ ఒక్క ప్రైవేట్ స్కూల్ నుంచి ఏ ఒక్క విద్యార్థి కూడా రాష్ట్ర స్థాయి ఖోఖోకు కానీ రాకపోతే ఈ ఖోఖో జట్టుకి ఎలక్ట్ అవ్వడం అనేది అసలు జరగలేదు. మరి అలాంటిది మన పిల్లలు సాధించడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. వాళ్ళకి ప్రత్యేకంగా బహుమతులు కూడా చిల్డ్రన్స్ డే రోజు మనం ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ ఇవ్వలేదని ఎవరు భావించద్దు. చిల్డ్రన్స్ డే రోజు వాళ్ళకి మంచి డ్రెస్సులు తీసుకొని ఇస్తానని ప్రామిస్ చేశాను. అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా వీళ్ళు రాష్ట్ర స్థాయిలో కూడా మంచిగా పెర్ఫామ్ చేసి జాతీయ స్థాయికి ఎదగాలని చెప్పి వాళ్ళని మనందరం కూడా ఒక్కసారి గట్టిగా కర్తవ్యంతో అభినందించాలి. మరి ఇన్ని విజయాలు వీళ్ళు సాధించడానికి ఎవరి కారణం? వాళ్ళేనా? ఎవరమ్మా? వాళ్ళకి శిక్షణ ఇచ్చిన మన రవి సార్ గారు మరి వీళ్ళని ఆనిముత్యాల్లాగా మొట్టమొదటిసారి మన స్కూల్ రాష్ట్ర స్థాయికి వెళ్ళిందంటే అందరికంటే గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాల్సింది ఎవరమ్మా? మన రవి సార్ని అభినందించాలి. మరి అదేవిధంగా మరి మీరు కూడా భవిష్యత్తులో అలాగా చదువుతో పాటు 12 రోజులు సెలవు అయితే ఆయన 8 రోజులు గేమ్స్ ప్రాక్టీసే చేయించారు. అవునా కదా? చెప్పండి గట్టిగా, అవునా కదా? ఉదయం 7 గంటలకు వచ్చేవాడు, 11:30 వరకు ప్రాక్టీస్ చేయించారు. మళ్ళీ ఈవినింగ్ 4 o'clock స్టూడెంట్స్ అందరినీ గ్రౌండ్కి రమ్మనేవాళ్ళు. మళ్ళీ 6:30 వరకు రవి గారు మన పిల్లలందరికీ ప్రాక్టీస్ చేయించారు. అలాగా దసరా హాలిడేస్లో 8 days ఆయన తీసుకున్న హాలిడేస్ 3 రోజులే. ఆ పండుగ 3 రోజులే సెలవులు తీసుకున్నారు. మళ్ళీ పొంగల్ హాలిడేస్లో కూడా ఆయన కఠోర శ్రమ. ఆయన ఎన్ని కిలోమీటర్స్ రావాలో తెలుసా? స్కూల్కి 18 కిలోమీటర్ల నుంచి రావాలి ఆయన. ఉదయం మీకోసం మన స్కూల్ కోసం ఉదయమే వచ్చేవాడు ఆయన. స్కూల్లో ఆయన ఇక్కడికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసేవాడు కాదు, ఇంటికడే తినేసేసి వచ్చి మన పిల్లలందరికీ చక్కగా ప్రాక్టీస్ చేయించాడు అన్నమాట. సో ఇంత కష్టపడ్డాడు కాబట్టి మనకి 80% మనకి ప్రైజులు రావడానికి ఆయన కఠోర శ్రమ. కాబట్టి ఒకసారి జాయిన్ యువర్ హ్యాండ్స్ అని గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ రవి సార్. అలాగే
మన డైరెక్టర్ సార్కి, రవి సార్కి కాకుండా పేరెంట్స్, ఎందుకంటే పేరెంట్స్ పంపించడానికి మీరు కూడా రాలేరు, అవునా కదా? సో ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్కే కాకుండా మీ పేరెంట్స్ అందరూ కూడా నేను రియల్లీ అప్రిషియేట్ ఆల్ ద పేరెంట్స్ బికాస్ యు ఆర్ ద గ్రేట్ సపోర్ట్. తల్లిదండ్రులు అభినందిస్తున్నాం. సో లెట్స్ ఆల్ థ్యాంక్ పేరెంట్స్ ఆఫ్ స్వామి నాయుడు, పేరెంట్స్ ఆఫ్ వివేక్, పేరెంట్స్ ఆఫ్ సత్యమణికంట, పేరెంట్స్ ఆఫ్ హర్షిత, పేరెంట్స్ ఆఫ్ భార్గివి, పేరెంట్స్ ఆఫ్ మబీనా. Thank you all the parents for the great support and your dedication to commitment made them to stand here in front of everybody and in the state level.